నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. గజల్ శ్రీనివాస్ అంటే ఎవరు? ఈ ప్రశ్న చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు గజల్స్కు నవతరం చిరునామాగా మారి వాటి ద్వారా కీర్తిని ఆర్జించే టెక్నిక్ గ్రహించి గిన్నిస్ రికార్డులను కూడా సొంతం చేసుకున్న కవి గాయకుడు ఆయన. కానీ ఈ మోజు లేని వారికి మాత్రం గజల్ శ్రీనివాస్ అంటే తన వెబ్ రేడియోలో పనిచేసే అమ్మాయిలను లైంగికంగా వేధించే, వారితో మసాజ్ చేయించుకునే, ఆ ముసుగులో అసభ్య కార్యకలాపాలకు పాల్పడే కాముకుడిగా మాత్రమే తెలుసు. ఇలాంటి కామ ప్రేరితమైన వెర్రి చేష్టలతో పోలీస్ కేసులో ఇరుక్కున్న వ్యక్తిగానే తెలుసు. కానీ గజల్ శ్రీనివాస్ పాపాలను కడిగేయడానికి కామ ప్రేరిత దుర్మార్గుడనే ఇమేజ్ను పూర్తిగా కడిగేసి ఆయనను తెలుగు భాషను జాతిని ఉద్ధరించడానికి అవతరించిన పుణ్యమూర్తిగా సమాజం ముందు నిలబెట్టడానికి ఇప్పుడు మహానుభావులు ఎందరో పాటుపడుతున్నారు. ఇలాంటి వారంతా ఇతరుల పాపాలను కడిగేసే మహితాత్ములు, పుణ్యాత్ములు. గజల్ శ్రీనివాస్ వీడియోల సహా దొరికిపోయిన అసభ్య కార్యకలాపాల కేసులో బెయిలుపై బయటకు వచ్చిన తర్వాత ఒక కొత్త దందాకు తెరతీశారు. ఆంధ్ర సారస్వత పరిషత్ పేరుతో ఒక భాషోద్ధారక సంస్థను స్థాపించారు. రాష్ట్రమంతా కమిటీలు వేశారు. ఆ సంస్థ తరపున రాజమహేంద్రవరంలో ప్రస్తుతం 2వ అంతర్జాతీయ మహాసభలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సభలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎంతోమంది పెద్దలు ఈ సభలకు హాజరయ్యారు. గజల్ శ్రీనివాస్ను అభినందించే ప్రసంగాలు చేశారు. ఆయన చేసే సత్కారాలను అందుకున్నారు. ఈ మహానుభావుల జాబితాలో విద్యా స్వరూపానందేంద్ర, ప్రస్తుత ఛత్తీస్గఢ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దగ్గర నుంచి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తనికెళ్ల భరణి వంటి వారి వరకు అనేకులున్నారు. అయితే ఇలాంటి చర్యల ద్వారా ఈ పెద్దలందరూ కలిసి నిరూపిస్తున్న సంగతి ఏమిటి? ఏ పేరు వినగానే తనకున్న కీర్తిని అడ్డంగా వాడుకుంటూ అమ్మాయిలతో లైంగికంగా ఆడుకునే వ్యక్తి జనం దృష్టిలో మెదులుతాడో అలాంటి పాడు ఇమేజ్ను స్వయంగా తమ చేతులతో కడిగేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాలను గమనిస్తే వైఎస్ షర్మిల చేస్తున్న పని కూడా అదే. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును వాడుకునే ఆమె తన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. తండ్రి పేరు ప్రస్తావించకుండా ఒక్క మాట కూడా మాట్లాడరు. కానీ అదే తండ్రి అవినీతిపరుడని ముద్ర వేస్తూ ఎఫ్ఐఆర్లోకి ఆయన పేరును ఎక్కించిన కాంగ్రెస్ పార్టీకి ఇవాళ జై కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆ పాపం చేసి 14 ఏళ్ళు గడిచిపోయాయని, 7 ఏళ్ళు అయ్యాక 14 ఏళ్ళు అయ్యాక పాపాలు కూడా పరిహారం అయిపోతాయని మతాలను ధర్మాలను ప్రస్తావిస్తూ కాకమ్మ కబురు చెప్తున్నారు. వైఎస్ షర్మిల తన మాటలు చర్యల ద్వారా దివంగత నేత వైఎస్ఆర్ పట్ల కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను కూడా కడిగేయడానికి పూనుకుంటున్నారు. రేవంత్ పాపాలను కూడా ప్రజలందరూ సమిష్టిగా కడిగేశారు. ఓటుకు నోటు కేసులో డబ్బు కట్టలతో రేవంత్ రెడ్ హ్యాండెడ్గా దొరికితే ఆ కేసు ఇప్పటిదాకా తేలలేదు. కానీ ఎన్నికల సాక్షిగా ఆయన పాపాలను తప్పులను ప్రజలు కడిగేశారు. ఆయన ఎంచక్కా ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నారు. నాయకుల తప్పులను, పెద్దల తప్పులను క్షమిస్తారో లేదో కానీ చాలా సులువుగా మర్చిపోవడం చాలా సాధారణమైన సంగతి అయిపోయింది. మసాజ్ పార్లర్లు, వ్యభిచార గృహాలు, జూద గృహాలలో నాయకులు దొరికిపోవడం చాలా తరచుగా జరుగుతుంటుంది. కానీ వారి తప్పులు, వారి ఎదుగుదలకు అడ్డుపడిన దాఖలాలు తక్కువ. తప్పులు పాపాలు క్షమార్హమేనా? తప్పులు చేసేవారి నేరం ఎంత? ఆ తప్పులను విస్మరించి వారిని నెత్తిన పెట్టుకునే వారి నేరం ఎంత? పాపాలు చేసేవారి నేరం ఎంత? ఆ పాపాలను కడిగేయడానికి వారికి సహకరించే మహానుభావుల వంతు ఎంత? ఇవన్నీ ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు.